నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఇప్పటి వరకు 175 స్థానాలు ఎమ్మెల్యేలు మరియు 25 స్థానాలు ఎంపీలు ఓటులు వేసేశారు. వీళ్ళందరి భవిష్యత్తు ఈవీఎం బాక్సుల్లో భద్రపరిచారు. మరి ఈ బాక్సుల్ని ఎక్కడ పెడతారు? కౌంటింగ్ వచ్చి జూన్ 4వ తారీఖు. అప్పటి వరకు ఈ బాక్సులు ఎవరి ఇంట్లో పెడతారు? ఎవరు మంచం కింద దాస్తారు? ఎవరు బాత్రూముల్లో దాస్తారు? ఎవరు అటుకుల మీద పెడతారు? మిత్రులారా, ఇవన్నీ జరగవు. ఎవరి ఇంట్లోనూ ఉండవు, ఎవరు అటుకుల మీద ఉండవు, ఎవరు మంచాల కింద ఉండవు, ఎవరు బెడ్రూముల్లో సేఫ్ లాకర్లో పెట్టరు. ఇవన్నీ కూడా జిల్లా అధికారి సమక్షంలో ఒక పెద్ద స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రూమ్లో 1951 సెక్షన్ ప్రకారంగా 64 సెక్షన్లో 1951 యాక్టు 64 సెక్షన్ ప్రకారంగా ప్రతి బాక్సు కూడా సీలు వేసి, ఎప్పుడైతే పోలింగ్ బూత్ నుండి బయటకు వచ్చిందో బాక్సు వస్తుందో, పోలింగ్ కంప్లీట్ అయిందో, అప్పుడు ఆ బాక్స్ని ఒక పర్ఫెక్ట్గా అయిన ప్యాకింగ్ చేసి దాని పైన ఒక సీలు వేస్తారు. ఆ సీలు వేసిన బాక్సులన్నీ మన వెనకాల చూడొచ్చు. అన్ని బాక్సులు కూడా వరుసగా మన 1వ తరగతి నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళి నుంచున్నట్టుగా అసెంబ్లీకి అందరూ వరుసగా సీరియల్గా నెంబర్ వారీగా పెడతారు. ఇక్కడ ఉంది ప్రాబ్లం. ఎవడు పడితే వాడిపోతే వాడమ్మ మొగుడు, వీడిపోతే వీడమ్మ మొగుడు అనే సినిమా డైలాగులు కాదన్నా. ఎవరు పడితే వాళ్ళు ఈవీఎంల్లో మిషన్లు చూడడానికి వీల్లేదు. ఎవరికి అర్హత లేదు. ఒక్కసారి స్ట్రాంగ్ రూమ్ కి సీలు గుద్దినాక ఇంకెవరికి అధికారం లేదు. ఆ బాక్సులు మొత్తం సీసీ క్యాముల పరిరక్షణలో ఉంటాయి. అక్కడ 3 అంచెల భద్రతా సెక్యూరిటీ ఉంటుంది. 2 బెటాలియన్లు సైన్యం ఉంటారు. ఒక పక్క షిఫ్ట్ సెక్షన్లో ఉంటారు. ఒక పక్క పోలీసులు ఉంటారు. అక్కడ రికార్డ్ బుక్ ఉంటుంది, లాగ్ బుక్ అంటారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి 2 పూట్ల వెళ్ళి చెక్ చేసి, అంటే చెకింగ్ అంటే పక్కన పెట్టండి. చెకింగ్ అంటే లోనకెళ్ళి గదిలోకి వెళ్ళి చెకింగ్ కాదు. సీసీ కెమెరా ఫుటేజ్లను చూసి, లోన చుట్టుపక్కల ప్రాంతాలను ఇలా చూసి, అక్కడ ఏముంది, ఎవరున్నారు, అంతా సెక్యూరిటీ సరిగ్గా ఉందా లేదా అంటూ ఎన్నికల అధికారి ప్లస్ కలెక్టర్, పోలీస్ సిబ్బంది, మిలిటరీ, అక్కడ దరిదాపుగా ఒక 100 మంది కాపలా ఉంటారు. ఆ 100 మంది 2 షిఫ్ట్లుగా వెళ్తారు. ఉదయం ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్. చీమ చిటుక్కన్నా సరే తెలిసిపోతుందట. అలాంటి పరిస్థితుల్లో ఇవి ఎలక్షన్ పోలింగ్ అయిన ఈవీఎం మిషన్లని అంత గట్టి టైట్ సెక్యూరిటీలో పెడతారట. అయితే ఇదంతా ఒకటి. మరి రేపు పొద్దున్న జూన్ 4వ తారీఖున ఇవన్నీ మన బ్యాంకులో డబ్బులు తరలించినట్టుగా అత్యంత భద్రతగా, అత్యంత సెక్యూరిటీతో ఈ ఈవీఎం మిషన్లన్నీ కౌంటింగ్ సెంటర్కు తీసుకువెళ్తారు. అక్కడ 14 పాయింట్లు పెడతారు.
ఫస్ట్ ఎలక్షన్ బ్యాలెట్లు అంటే పోస్టల్ బ్యాలెట్లని కౌంట్ చేస్తారు. కౌంట్ అయిన తర్వాత సెక్షన్ 55 కింద అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకొని ఇదంతా అయిపోయినాక ఎవరికి ఎన్ని వచ్చినాయి చూస్తారు. అక్కడ ప్రతి పార్టీకి కూడా ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఏజెంట్లు. ఎలక్షన్ ఏజెంట్లు అక్కడ పోల్ అయ్యేటప్పుడు ఉంటే ఇక్కడ కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. వీళ్ళు ప్రతి స్లిప్ని క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని దీంట్లో ఎన్ని బాక్సులు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయా అని ముందు చెక్ చేసుకుంటారు. చెక్ చేసి ఒక స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ మీద బ్లూ పేపర్ ఏదో దాని పేరుంది, అక్కడ బ్లూ పేపర్ ని ప్రతి టేబుల్ మీద ఉంటుంది. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి బాక్సులో, దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఎంతమంది చేశారు, ఏంటి, ఏ ప్రాంతంది, ఏ నియోజకవర్గం ఉంది, ఏ పోలింగ్ బూత్ దాని నెంబరు, అక్కడ పని చేసిన అధికారులు, అక్కడ వాళ్ళందరూ కూడా సీలు వేసి సంతకాలు పెడతారు. ఆ సంతకాలు వీళ్ళ సమక్షంలో దాన్ని పగలగొడతారు. పగలగొట్టడం అంటే పూర్తిగా పగలగొట్టడం కాదు, దానిపైన ఏదో ఒక లాక్ ఉంటుంది, ఒక ప్లేట్, బ్లూ కలర్ ప్లేట్. ఆ ప్లేట్ని తీసి లోన పిన్ పెట్టి దాన్ని వేరే కంప్యూటర్కి సెట్ చేసి పెడతారు. దాంట్లో నుండి ఉన్న డేటాని మొత్తం, మెమరీ కార్డు ఉంటుంది ఒకటి, ఆ మెమరీ కార్డులో ఉన్న డేటా మొత్తం తీసుకొని మనకి ఇక్కడ వేరే బాక్స్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు మిత్రులారా. ప్రతి పోల్ అయిన దానికి మీరు ఏ నెంబర్ మీద నొక్కారో ఆ నెంబరు, ఏ గుర్తు, ఆ గుర్తు స్లిప్పులు బాక్స్ లో పడుతుంటాయి. ఆ స్లిప్పులు కౌంట్ చేస్తారు. ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి కాదండి, ఇక్కడ ఇవన్నీ కూడా టోటల్ కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి అక్కడ బాక్స్ లో ఉన్న, బాక్స్ పైన రాసి ఉన్న ఓట్లు శాతం ఎంత, 100, 1000, 1,00,000, 50,000 ఎంత ఉందో అంత ఇది కూడా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు తీసి ఎవరు పేర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన దీంట్లో కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటాయి వాళ్ళ పేర్లన్నీ. ఒక పేపర్ మాన్యువల్ గా కూడా పేపర్లు ఉంటాయి, దాని మీద ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటాయి. దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ఎన్ని వచ్చినాయి, పలానా 121 పోలింగ్ బూత్ లో వైసీపీకి 1000 వచ్చినాయి. అక్కడ టీడీపీ, జనసేన కూటమి ఉంటుంది, కూటమి అని రాస్తారు. అక్కడ బీజేపీ పోటీ చేసింది, ఆ బీజేపీ కమలానికి 60 వచ్చినాయి, లేకపోతే 1050 వచ్చినాయి. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు తెలియటం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతేగాని నేను యాక్చువల్ ఫిగర్ కాదు నేను చెప్పేది. అక్కడ వచ్చిన నెంబర్ని చూసుకొని ఎవరు ఇంకో టార్చ్ లైట్కి ఇన్ని వచ్చినాయి, ఇంకో అప్పారావుకి ఇండిపెండెంట్కి ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరికైతే 0, ఎవరికైతే ఎన్ని వచ్చినాయి అని క్లియర్గా ఒక పట్టి, మన హోటల్లోకి వెళ్తే ధరల పట్టి ఎలా ఉంది, టిఫిన్ చేస్తే సాంబార్ ఇంత, ఇడ్లీ ఇంత, పకోడీ ఇంత అని ఆ విధంగా అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది వెనకాల. ఆ బోర్డు మీద క్లియర్గా వీళ్ళందరి పేర్లు రాస్తారు, ఎవరు గెలిచారు, రిజల్ట్ ఎవరు గెలిచారు, ఈ బాక్స్లో ఎవరు గెలిచారు పక్కన పెట్టేస్తారు. అలా మళ్ళీ ఇంకో బాక్స్ తీస్తారు. అలా మొత్తం 14 పాయింట్లు ఉంటాయి. 14 పాయింట్లో 14 మంది రిటైరింగ్ అధికారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా సమక్షంలో కౌంటింగ్ అవుతుంది. మిత్రులారా, ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. ఒక్క లైక్ ఇవ్వండి మిత్రులారా. థ్యాంక్ యూ.